ఎట్లుంది? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేసుకోవాలా? గంట కూడా కొట్టండి. ఈ లడ్డు ఒకటి తింటే మన ఆరోగ్యానికి ఎన్నో లాభాల. ఏందా లడ్డు? రాగి లడ్డు. టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్. ఇంట్లో ట్రై చేయండి అండ్ మీ ఇంట్లో వాళ్ళని ఆరోగ్యంగా ఉంచండి. నేను వీడియోలు తీస్తూ నా లాంగ్వేజ్ మారుతుంది, కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేస్తలేరు. మంచి రెసిపీస్ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసినాక ఒక లైక్ కొట్టు, మీ ఫ్రెండ్స్ కి షేర్ కొట్టు. పొయ్యి మీద పెంక పెట్టుకొని దాంట్లో రాగి పిండి వేసుకుందాము. పిండి వేసుకున్నాక ఒకే పని చేస్తుండాలి, లేదంటే కలుపుతూనే ఉండాలి, లేకుంటే పిండి మాడిపోతుంది. కలుపుకుంటా దాంట్లోనే నెయ్యి, కొబ్బరి పొడి వేసుకుందాము. ఇక దాన్ని ఇట్లా మంచిగా కలుపుదాము. పిండి ఎక్కువ కాలొద్దు, మనకు 2 నిమిషాలు అట్లనే కలుపుతుంటే ఏంటంటే మంచి వాసన వస్తుండదంట. రాగి పిండిది మంచి వాసన వస్తుంటుంది. అప్పుడు పొయ్యి మీదకి వెళ్ళి దించుకుందాం, పక్కన పెట్టుకుందాం. మళ్ళీ పొయ్యి మీద పెంక పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు, బాదం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. అవి జర కాలే వరకు. ఇవి కాలానికి ఇందాక పక్కకు పెట్టుకున్నాం కదా మనం రాగి పిండి, దాంట్లో వేసుకుందాం. ఇక దీంట్లో ఏం చేస్తామంటే మనం ఇలాచి పౌడర్ వేసుకుందాము. నేను పౌడర్ తేలేదు, దంచిన, అందుకే సగం సగము. మీరైతే పౌడర్ వాడండి. నేను రోట్లో దంచితే అట్లా సగం సగం అయిందనమాట. ఇక ఇవన్నీ మంచిగా కలుపుదాము. ఇప్పుడు బెల్లం పాకం చేయాలి కదా, మళ్ళీ పొయ్యి మీద కడాయి పెట్టుకొని బెల్లం వేసుకొని లైట్గా నీళ్ళు పోదాము. ఇక కలుపుతూనే ఉందాం పాకం అయ్యేదాకా. ఇక జర దగ్గర పడ్డాక పాకం అయినట్టు. ఈ పాకం అయినాక ఫస్ట్ మన పిండి ఉంది కదా పక్కన ఉంది, ఆ పిండిలో ఇది వేసుకుందాం. డైరెక్ట్ పాకం వేసేసుకుందాం. ఇంకా బిర్రగా కలుపుకొని ఏంటంటే వేడి మీదే మనము లడ్డూలు కట్టాలి, లేదంటే లడ్డూలు కావన్నమాట. మధ్యలో చేతి కాలుతూ ఉంటుంది కదా, నీళ్ళు వాడండి, ఏం కాదు. ఇక మనం అద్భుతమైన రాగి పిండి లడ్డూలు రెడీ. ఎట్లుంది? ఏంది మన రెసిపీస్ ఎట్లున్నాయి? మరి సూపర్ ఉన్నాయి. నా ఛానల్ చూస్తారు కదా, ఎట్లున్నాయి? మొన్న అది ఇట్లా ఉన్నాయి, వేరే చికెన్ ఇట్లా ఉన్నాయి. ఎట్లుంది? లైక్ కూడా వేసుకోవాలా? గంట కూడా కొట్టండి. తిని మొత్తం ఇవన్నీ నైకే మామ, నీకే, ఇవన్నీ నీకే. బాయ్.